అద్భుతంగా రాణించిన ప్లేయర్లకు ఐసీసీ అవార్డులు ప్రకటించింది. మెన్స్ క్రికెట్లో జస్ప్రీత్ బుమ్రా ప్లేయర్ ఆఫ్ ది మంత్ గా నిలిచాడు. ఉమెన్స్ క్రికెట్లో ఈ అవార్డును భారత మహిళా క్రికెటర్ స్మృతి మంధాన అందుకుంది. నిజానికి పురుషుల క్రికెట్లో ఈ అవార్డు కోసం ముగ్గురు ఆటగాళ్లు పోటీపడ్డారు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ పేసర్ బుమ్రా, ఆఫ్ఘనిస్తాన్ ఆటగాడు గుర్బాజ్ అహ్మద్ మధ్య రేస్ నడిచింది. గత నెలలో జరిగిన వరల్డ్ కప్ లో బుమ్రా మెస్మరైజ్ చేశాడు. బంతితో అదుర్స్ అనిపించాడు. తక్కువగా పరుగులు ఇచ్చాడు. వికెట్ల వేటలో దుమ్ము రేపాడు. గ్రూప్ దశ నుంచి ఇంపాక్ట్ చూపించాడు. మొత్తంగా 8 మ్యాచ్ల్లో 15 వికెట్లు సొంతం చేసుకున్నాడు. 8.26 యావరేజ్ ను నమోదు చేశాడు. 4.17 ఎకానమీతో పరుగులు ఇచ్చాడు. టీమిండియా విజయాల్లో కీలకంగా నిలిచాడు. ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ అవార్డును సొంతం చేసుకున్నాడు. ఐసీసీ అవార్డు కోసం పోటీపడిన రోహిత్ శర్మ సైతం గత నెలలో సత్తా చాటాడు. కెప్టెన్ గా, బ్యాటర్ గా తన రేంజ్ ఏంటో ఆట తీరుతోనే చాటుకున్నాడు. బ్యాటింగ్ భారాన్ని మోశాడు. జట్టును అద్భుతంగా నడిపించాడు. అగ్రెసివ్ గేమ్ ప్లాన్ తో సత్తా చాటాడు. 8 మ్యాచ్ల్లో కలిపి 257 పరుగులు సాధించాడు. యావరేజ్ 36.71, స్ట్రైక్ రేట్ 156.7. కెప్టెన్ గా జట్టులో స్ఫూర్తి నింపాడు. సహచరులు కూడా రాణించేలా సక్సెస్ అయ్యాడు. పక్కాగా ప్రణాళికలను అమలు చేశాడు. ప్రత్యర్థులను చిత్తు చేయడంలో తనదైన మార్క్ చూపించాడు. గ్రూప్ దశ, సూపర్ 8 దశలో చెలరేగాడు. ఆ తర్వాత సెమీస్, ఫైనల్లోనూ టాలెంట్ చూపించాడు. టైటిల్ పోర్లో టీమిండియాకు చారిత్రక విజయాన్ని అందించాడు. 11 సంవత్సరాల తర్వాత ఐసీసీ ట్రోఫీ డ్రీమ్ ను నెరవేర్చాడు. జూన్ నెల అవార్డు కోసం పోటీపడిన రెహమనుల్లా గుర్బాస్ కూడా అద్భుతంగానే రాణించాడు. గ్రూప్ దశ, సూపర్ 8 దశలో కలిపి 281 పరుగులు చేశాడు. 35.2 యావరేజ్ తో ఆకట్టుకున్నాడు. 124.33 స్ట్రైక్ రేట్ తో ఫిదా చేశాడు. T20 వరల్డ్ కప్ లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ గా రికార్డులోకి ఎక్కాడు. మహిళల విభాగంలో గత నెలలో స్మృతి మంధాన అదరకొట్టింది. బ్యాక్ టు బ్యాక్ సెంచరీలతో ఆకట్టుకుంది. అవార్డులు దక్కడంపై స్మృతి మంధాన, జస్ప్రీత్ బుమ్రా రియాక్ట్ అయ్యారు. జూన్ నెలకు గాను ఐసీసీ అవార్డు అందుకోవడం ఆనందంగా ఉందన్నారు.